ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ కామారెడ్డిలో ఉంటారని చెబితే ఆయన వెనకే ఉంటూ అభివృద్ధికి పాటుపడతారని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చినా ఇక్కడే ఉంటారని మాటిస్తేనే గెలిపించుకుంటారని కాటిపల్లి చెప్పారు. తల్లిగారి ఊరు అత్తగారి ఊరు అంటూ షబీర్ అలీ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. ముస్లిం నాయకుడిపై ఉండి ఇయ్యాలటి వరకు ఎన్ని ప్రొసీడింగ్ తెచ్చిండో చూపెట్టి మనం నేను ఏదంటే అని చెప్తాను. నిజామాబాద్ వదిలేసి నిజామాబాద్ పోను, నాది కామారెడ్డి, నేను కామారెడ్డిలోనే ఉంటా. మళ్ళొకసారి రేవంత్ రెడ్డి వచ్చినా నేను రేవంత్ రెడ్డిని గెలిపించుకుంటా, కానీ కామారెడ్డి ఇచ్చిపెట్టి ఇంకో దగ్గరికి పోనని మాట ఇవ్వమన్నది. రేపటి నుంచి ప్రోటోకాల్ లేదు, ఏం లేదు. भाई साहब आप 75 हैं, हम 55 हैं, आप आगे जाओ, हम पीछे आते हैं చెప్పేసి. सब मुसलमान को गुजारिश कर रहा हूं, मैं बोल रहा हूं, ये वादा दे रहा हूं. ఇన్ని సంవత్సరాలు ఉన్నాడు కదా ముస్లిం లీడరు, ఆఖరి సఫర్ గాడి ఇయ్యాలని తెలియలేకపోయా. నేను మోటార్ సైకిల్ మీద ముస్లింస్ శవాన్ని తీసుకొని పోగా చూసాను, ఆటోలు వేసుకొని పోగా చూసాను. ముస్లింల 90% గరీబ్లు ఉంటారు, ఏదో 10% అమీర్ ఉంటుండొచ్చు. వాళ్ళకు ఇబ్బంది ఉన్నది. వాళ్ళు DCM తేవాలంటే 5,000 అవుతుంది, 5,000 జమ కావాలంటే 2 గంటలు అవుతుంది. ఈ 2 గంటలు శవం ఇంట్లో ఉంటుంది. 5,000కు బిచ్చబులు తిరిగినట్టు తిరగాలి. 5,000 తీసుకొని వచ్చి DCM అనిపిస్తే మళ్ళీ DCM వచ్చి మళ్ళీ ఆడ దించేసి పోతే మళ్ళీ కడిగేసి ఇయ్యాలి. ఇది ముస్లింలకు ఉన్న పరిస్థితి. సరే, హిందువుల కంటే వైకుంఠ రథాలు ఉన్నాయి, 2, 3 ఉన్నాయి, నడుస్తున్నాయి. పైసలు పెడతారో పైసలు పెట్టకుండా ఫ్రీగానో నడిచింది. ముస్లింస్కి అయితే అది కూడా లేదు. 24 లక్షలు పెట్టి కొత్త బండిని తీసుకొని దాన్ని చేపించి ముస్లింస్కి ఇచ్చినాం. ప్రోటోకాల్ నేను మళ్ళీ మీ ద్వారా చెప్తున్నాను. జగిత్యాల జిల్లాలో MLC PCC ఉపాధ్యక్షుడు బాల్మూరి